మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సువర్ణ. సో ఈరోజు మనోజ్ గారిని కలవడానికి వచ్చాం అనమాట. మంచి మనోజ్ గారు ఆయన బర్త్డే సందర్భంగా ఒక మీట్ అయితే ఏర్పాటు చేశారు జర్నలిస్టులకి అలాగే ఫ్యాన్స్కి. అండ్ ఇక్కడ చూస్తే ఎంట్రన్స్లోనే ఆయన సినిమాకి సంబంధించిన అన్ని పోస్టర్స్తో వెల్కమ్ అయితే ఉంటుండింది. అండ్ బేసిక్గా ఎన్టీఆర్ గారు అలాగే మంచు మనోజ్ గారు ఒక్కటే రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు, మనందరికీ తెలుసు. అండ్ ఈ బర్త్డే ఎలా ఉండబోతోంది, కొంచెం కొత్తగా ఉండబోతుందని అర్థమైపోతుంది. అండ్ మిరాయి తర్వాత మంచు మనోజ్ గారు పాన్ ఇండియా స్టార్ అయిపోయారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా అలా వస్తున్నాయని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, లోపలికైతే వెళ్ళిపోదాం. బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మంచు మనోజ్ గారితో ఫుల్గా మాట్లాడేద్దాం. వచ్చేసేయండి. హ్యాపీయెస్ట్ బర్త్డే మనోజ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి బర్త్డే అందరికీ చాలా స్పెషల్గా ఉంటుంది, బట్ ఈ బర్త్డే చాలా స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది మాకు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంతమందితో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటరాక్షన్ కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు వచ్చారు, అప్కమింగ్ యూట్యూబర్స్ వచ్చారు, ప్రింట్ అండ్ మీడియా వచ్చారు, విష్ చేయడానికి ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. అండ్ యూజువల్గా ఏదైనా సరే వితౌట్ ఎనీ కమర్షియాలిటీ ఇన్వాల్వ్డ్, ప్రతి ఒక్కరూ కేవలం ఒక ప్రేమతో అండ్ నన్ను బ్లెస్ చేద్దామని వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ పాదాభివందనం. అండ్ అందరూ నా వయసు వాళ్ళకి, నా చిన్న వాళ్ళకి చేతులతో నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ ఈ బర్త్డే రియల్గా స్పెషల్ అండి. నాకు ఎప్పటి నుంచో ఏదో ఒకటి చేయాలి, సంథింగ్ ఫామ్ చేయాలని ఉండింది, కానీ కరెక్ట్ సపోర్ట్ సిస్టమ్ అంటే కరెక్ట్ ఐడియా లేకపోయి ఉండింది నాకు. సో అండ్ ఫైనలీ మేబీ నేను ఎప్పుడు చేద్దాం ఒకటి స్టార్ట్ చేద్దాం అది ఇదని, బట్ అనుకుంటున్నాను కానీ ఇట్ వాస్ నాట్ ఇది. సో ఫైనలీ ఐ థింక్ ఈ బర్త్డేకి మా వైఫ్ బెస్ట్ ట్రస్ట్, దట్స్ ద బెస్ట్ గిఫ్ట్ నాకు ఇవ్వడం. నా ఇద్దరు పిల్లలతో పాటు ఈ ట్రస్ట్ కూడా మూడో బిడ్డ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ స్టార్టెడ్. అండ్ అది ముందుకి అది ఎదగాలి మీ అందరి సపోర్ట్తో, ప్రతి ఒక్కరి సపోర్ట్తో. యాక్చువల్లీ ఐక్య అనే నేమ్ విన్న తర్వాత, సోషల్ సర్వీస్కి ముందుకు వస్తున్నారు మంచు మనోజ్ గారు అని విన్న తర్వాత ఎవ్రీబడి విల్ హ్యాపీ. ఎందుకంటే ఏదో పరంగా మీ ఫ్యామిలీలో కావచ్చు అండ్ భూమా ఫ్యామిలీలో కావచ్చు సోషల్ సర్వీస్ ఎక్కువ ఉంది పాస్ట్ చాలా ఇయర్స్ నుంచి. అది ఇప్పుడు చూపించే ఇది కాదు. అండ్ కొంచెం స్పెషల్గా వస్తున్నారు, కొత్తగా వస్తున్నారు. అండ్ ఒక అప్డేట్ వచ్చిన తర్వాత ఎవరికైతే ఆ హెల్ప్ తీసుకోవాలని నీడెడ్ ఉందో ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని ఒక చాలా డౌట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రస్ట్ ఎలాంటి వారికి హెల్ప్ చేసే దిశగా మీరు స్టార్ట్ చేయడం జరిగింది? అండ్ ట్రస్ట్ ఎలాంటి వాళ్ళని కాదండి, ఈ ట్రస్ట్ సంబంధించి ఎలా జాయిన్ అవ్వాలి, నియమాలు ఏంటి, నంబర్స్ ఏంటి, ప్రతిదీ జూన్ 7వ తారీఖున 8వ తారీఖున వీ గోయింగ్ టు రివీల్ ఎవ్రీథింగ్ అండి. యా. సో మిరాయి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు మనోజ్ గారు. అండ్ నెక్స్ట్ సినిమాలు కూడా అట్లా పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాయని చెప్పి బయట అయితే టాక్ నడుస్తుంది. నెక్స్ట్ వచ్చే సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అసలు? అండ్ ప్రతి స్క్రిప్ట్ విచ్ వి చోజ్ లేదా ఏదైతే వచ్చిందో ప్రతిదీ ఇట్స్ యూనివర్సల్స్ కాన్సెప్ట్ అండి. అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ద బిగ్గర్ విజన్ ఆఫ్ పాన్ ఇండియా. ఈ బర్త్డేకి మౌనిక గారు ఏం గిఫ్ట్ ఇచ్చారు మీకు? ఐక్య ధైర్యసేన సమితి. ఇంకా సర్ప్రైజ్ బర్త్డే రేపు కదా, వెయిట్ చేసి చూస్తారు. ఆల్రెడీ తనకంటే మించిన గిఫ్ట్ ఇంకేముంటుందండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. సో ఎప్పుడు కూడా టాలీవుడ్లో ఒక పెద్ద పెద్ద హీరోస్ బర్త్డేస్ అంటే ఫ్యాన్స్ పండగగా చేసుకుంటారు. ఎస్పెషల్లీ మీ బర్త్డే, తారక్ గారి బర్త్డే ఒకటే రోజు. సో సెలబ్రేషన్స్ హై ఉంటాయి, మీ ఫ్యాన్స్ కావచ్చు, తారక్ గారి ఫ్యాన్స్ కావచ్చు. సో ఇన్ని ఇయర్స్లో ఎప్పుడైనా మెట్ చేశారా? ఒక మెమరీ ఏమైనా ఉందా తారక్ గారితో అసలు? చాలాసార్లు చేసుకున్నాం అండి, చాలాసార్లు చేసుకొని మేము కోతులుగా ఉన్న స్టేజ్లో బాగా అలర్లు చేసాం. ఆ తర్వాత మేము ఫ్యామిలీ మ్యాన్స్ అయిన తర్వాత ఫ్యామిలీస్తో చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఈ మధ్యన మీ ఫ్యాన్స్ చాలా క్రేజీ అయిపోయారు సార్. అంటే మీలో ఉన్న చిలిపితనం, ఆ క్రేజీనెస్ కూడా మీ ఫ్యాన్స్కి అలవాటు అయిపోయింది. చాలా బాగుంది, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రేపు ఎలాంటి అప్డేట్తో వస్తాడు మా మనోజ్ అన్న అని చెప్పి అందరూ అడుగుతూ ఉన్నారు. సో క్యూరియస్గా ఉంది యాక్చువల్లీ ఎలాంటి గ్లిమ్స్ రిలీజ్ అవుతాయి అని చెప్పేసి. మనోజ్ గారి ఫ్యాన్స్ గురించి ఏం చెప్తారు? రేపు మార్నింగ్ నా సొంత బ్యానర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ 16 సంవత్సరాల తర్వాత సినిమాలో ఒక అద్భుతమైన కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాను నేను, ఇంకోరు. ఆ డీటెయిల్స్ అన్ని రేపు చెప్తాము. అండ్ రేపు మార్నింగ్ ఒక సర్ప్రైజ్ డ్రాప్ రాబోతుంది అనౌన్స్మెంట్ టైటిల్తో. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ రేపు ఈవినింగ్ డేవిడ్ రెడ్డి టీజర్ కూడా లాంచ్ అవబోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్తో మేమందరూ బాగా వచ్చింది, అద్భుతంగా వచ్చిందని నమ్ముతున్నాం. మీకు అదే ఫీలింగ్ కలుగుతుందని ఆ దేవుడిని ఆశిస్తున్నాను.
సార్ మీ ఎంట్రన్స్ లోని బోల్డ్ సినిమాలు ఉన్నాయి మీ సినిమాలు. మాకు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మాకంటే ఆల్ ద టైమ్ ఫేవరెట్ దొంగది యాక్చువల్లీ. మేము అప్పటి నుంచి బాగా ఎంజాయ్ చేసి వచ్చాం కాబట్టి మీ సినిమాలు రీ రిలీజ్ మళ్ళీ అయితే ఇన్ని సినిమాల్లో ఈ సినిమా క్యూరియస్గా రిలీజ్కి రెడీగా ఉందన్న ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసే ఫిల్మ్ ఏంటి మీ ఫిలిమ్స్లో? బిందాస్. బిందాస్ ఇస్ వన్ థింగ్ అండ్ మిస్టర్ నోకియా అండ్ వేదం కూడా విల్ బీ అ బ్యూటిఫుల్ థింగ్. ఎస్ అండ్ ఓకే సార్, పొలిటికల్గా కూడా వస్తారు అండ్ అంటే ఆల్మోస్ట్ ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ పొలిటికల్లో యాక్టివ్గా ఉంటారు. బట్ మనోజ్ గారు కూడా ఎంట్రీ ఉంటుంది అన్న మాట్లాడే మాటలకి మీరు ఛాన్స్ రండి పొలిటికల్ ఎంట్రీ గురించి. అంటే అదే అండి, నాకు అర్థం కావట్లేదు కొత్తగా ఎంట్రీ ఇచ్చేది ఏముంటుందండి. ఆల్రెడీ పుట్టినప్పటి నుంచి దీంట్లోనే ఉన్నాం అండ్ దట్స్ నథింగ్. సేవా కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళడం అండి, కొత్తగా పాలిటిక్స్కి వచ్చేది ఏం లేదు. దట్స్ ఆల్ అండి. మౌనరంగ్ గురించి ఏం చెప్తారు అప్డేట్స్? యాక్చువల్లీ ఆల్బమ్ మంచి ఆల్బమ్ యాక్చువల్లీ. మోహనరాగా ఆల్బమ్ వచ్చేసి సో నౌ వీ రికార్డెడ్ 4 songs అండి. వీఆర్ యెట్ టు రికార్డ్ 4 more songs అండ్ విత్ ద మూవీస్ అండ్ ద బ్యాండ్ విత్ దొరికిన టైంలో వీఆర్ డూయింగ్ ఇట్. వన్స్ 8 songs రెడీ అయినప్పుడు దెన్ వీ వాంట్ లాంచ్ ద ఆల్బమ్ అండి. ఇది ఎన్నో బర్త్డే అని తెలుసుకోవచ్చా? అంటే వికీపీడియాలో ఉంది బట్ ఒకసారి వికీపీడియాలో ఉన్నదంతా నమ్మేకండి. నేను జస్ట్ ఇప్పుడు 37 టర్న్ అయ్యాను. యాక్చువల్లీ నా ఏజ్ గ్రేట్ అందరూ మూర్తి గారికి బాగా తెలుసు ఆయన. అవును సార్, మాకు మన మంచి ఫ్యామిలీ అనగానే డైలాగ్ సార్, మీరు అనగానే ఎనర్జీ. మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏదైనా ఒక చిన్న డైలాగ్ లాంటిది ఏమైనా చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. నా గతం బీభత్సం, నా ప్రస్తుతం ఊహాతీతం. ఓకే, ఆల్ ది బెస్ట్, హ్యాపీయెస్ట్ బర్త్డే సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.